ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలవడం ఆర్సీబీ ఫ్యాన్స్ కు ఎక్కడలేని సంతోషాన్నిచ్చింది. కానీ ఆ ఫ్రాంచైజ్ ఏర్పాటు చేసిన విక్టరీ పీరియడ్ తో విజయోత్సవం కాస్త విషాదంగా మారింది. ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్రమంలో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి బీసీసీఐ కఠిన నియమాలను తీసుకురానుంది. ఇకపై విన్నింగ్ సెలబ్రేషన్, సత్కార కార్యక్రమాలు సురక్షితంగా జరిగేలా భద్రతా నియమాలను రూపొందించడానికి బీసీసీఐ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ధృవీకరించారు. ఇకపై విజయోత్సవ సంబరాలు జరుపుకోవాలంటే అన్ని ఫ్రాంచైజీలు ఈ రూల్స్ పాటించాల్సిందే. ఏ జట్టైనా టైటిల్ గెలిచిన తర్వాత 3-4 రోజుల్లోపు వేడుకలు నిర్వహించడానికి అనుమతి లేదు. జట్లు ఏదైనా వేడుకలు నిర్వహించే ముందు బీసీసీఐ నుంచి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి. బోర్డు నుండి లిఖితపూర్వకంగా అనుమతి లేకుండా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు. భద్రతా బ్లూ ప్రింట్ ను ముందే సమర్పించాలి. 5 టైర్ సెక్యూరిటీ ఖచ్చితంగా ఉండాలి. విమానాశ్రయం నుండి కార్యక్రమం జరిగే వేదిక వరకు జట్టు వెళ్లే మార్గమంతా భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలి. ఈవెంట్ షెడ్యూల్ అంతటా ఆటగాళ్లు, సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించాలి. జిల్లా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారుల నుండి ఖచ్చితంగా అనుమతి పొందాలి. బెంగళూరు ఘటనలో అక్కడి ప్రభుత్వం, పోలీసుల అనుమతి విషయంలో ఫ్రాంచైజ్ రూల్స్ ను పాటించలేదన్న అనుమానాలు ఉన్నాయి. పోలీసులు అనుమతి ఇవ్వడానికి నిరాకరించినా తీవ్ర ఒత్తిడి చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. పైగా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా టైమింగ్స్ పై పోస్టులు పెట్టి అభిమానులు గుమిగూడేలా ఆర్సీబీ ఫ్రాంచైజ్ వ్యవహరించిందనేది కూడా విచారణలో తేలింది. అందుకే లక్షలాది మంది అభిమానులు సెలబ్రేషన్స్ కోసం రావడంతో తొక్కిసలాట జరిగింది. ఇకపై ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ రిపీట్ కాకుండా ఉండేందుకే బీసీసీఐ కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది.